ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం బిగిన్ అవుతున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. దిల్సే హైదరాబాదీ హలీం మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రయత్నంగా 13 ఏళ్ల నుంచి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం నేను కూడా ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మక్పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఈ మార్నింగ్ 4 o'clock 5 o'clock లోపు తినేయడం, నమాజ్ చేసుకోవటం, ఆరోగ్యంతో పాటు భక్తి ద్వారా భయం అంటే గాడ్ ఫీలింగ్, ఆ భక్తి ఎంత పెంపొందిస్తే అంత గాడ్ ఫీలింగ్ వస్తుంది. పాపం, విచక్షణ, డూస్ డోంట్స్ అన్నీ తెలియజెప్పే విధంగా ఇలాంటి పండుగల్ని డిజైన్ చేసిన పెద్దలందరికీ కూడా మనందరం ఎంతో కృతజ్ఞతగా రుణపడి ఉండాలి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క హలీం సెంటర్ అనేది మొత్తం అందరూ కూడా మంచి పౌష్టికాహారం అందించడం, నిజంగా హలీం భాయ్ 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క నా వార్డులో పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి పౌష్టికాహారం అందించడం ఈ రంజాన్ మాసంలో ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే మాసం. అలాంటి మాసంలోని మన జుబేర్ భాయ్ నా వార్డులో ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, హలీం సెంటర్ ని ఓపెన్ చేయడానికి గత 3 సంవత్సరాలుగా సీతంరాజ్ సుధాకర్ గారు తన యొక్క అమూల్యమైన చేతులతో ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద మహనీయులు, నాయకులు హలీం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హలీం సెంటర్ అనేది నాకన్నా ఎక్కువగా మా యొక్క సోదరులైన క్రైస్తవ హిందూ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకు అతిథిగా రంజాన్ ఎప్పుడు వస్తుందంటే నాకన్నా ఎక్కువ మా యొక్క సోదరులు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు. నిజంగా నాకు ఇంత ఎంకరేజ్ చేసిన నా కస్టమర్లకి, విశాఖ వాసులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ టేస్ట్ నేను ఇవ్వడానికి నా స్థాయి శక్తిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ, రేట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా టేస్ట్ జనాలకి అందించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో నాకు అన్ని విధాలుగా సహకరించిన మా యొక్క స్టాఫ్, మా యొక్క కుక్కులు నిజంగా చాలా రికార్డు. అన్నంత వరకు నాకు సంతృప్తి ఉండదు. ఎందుకంటే ఇది హార్డ్ వర్క్. మీకు తెలుసు, హలీం తయారు చేయడం ప్రొసీజర్ చాలా హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ ని అధిగమించి నేను దీన్ని చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది.